స్క్రీన్ టైం. అండ్ నేను ఆయన కూడా సీన్ని క్యారీ ఉండడమే కాదండి, సీన్ని క్యారీ చేసే పాత్ర చాలా అద్భుతంగా చేశారు. నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఉండేవే లేవండి. ఐ థింక్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టిల్ నౌ ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండిందే లేదు. కథ చాలా బాగుంది. ఈ కథలో నేను చేసే విషయం ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఓవరాల్గా బాగా పలుకుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఐమ్ లక్కీ అండి, అంత మంచి యాక్టర్ అయినా. సో ఆయన వల్ల ఈ సీన్స్ బాగా పండి అని నేను నమ్ముతా. అంటే ఒక సక్సెస్ తర్వాత ఒక డైరెక్టర్ మీతో చేయడం చాలా అంటే చూడలేదు ఈ మధ్యకాలంలో. మీరంతా ఫ్రెష్ అటెంప్ట్లో అలాగే చేస్తున్నారు. నక్కిన త్రినాథరావు గారి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత మీకు చేయడం ఎందుకని ముందు రీసెంట్ ఫిల్మ్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా. సో ఎలా ఎందుకని కాంబినేషన్స్ వైపు పెద్దగా ఆలోచించలేదు, ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా సెట్? నాకు యాక్చువల్గా ఎప్పుడు అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించలా, లేదా ఎందుకో దాని వైపు నా దృష్టి వెళ్ళలేదు. బట్ ఇంతకుముందు 2 సార్లు మేము పనిచేయాలని ప్రయత్నించాం. ఆల్మోస్ట్ ఎడ్జ్ వరకు మిస్ అయింది. అప్పుడు కూడా కాంబినేషన్ అని అలా వాళ్ళు తీసే ఫిల్మ్ లాంగ్వేజ్, వాళ్ళ టైప్ ఆఫ్ సినిమా నాకు ఇష్టం. అలాంటి సినిమా నేను ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం మీదే. అది నాకు ఇవ్వాలి కుదరదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రావు రమేష్ గారు సార్, వర్సిటాలిటీ అంటే అంటే చాలా రోల్స్ చేశారు, చాలా తమిళ సినిమాలు, జైభీమ్ లాంటి మూవీస్ చేశారు. కానీ ఇందులో ఒక లైటర్ వే చూసాం, లైటర్ వే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కానీ మీ తాలూకు ఒక ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు. ఆ ఎమోషనల్ పార్ట్ గురించి చెప్పండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మజాకా ఈ 2 సినిమాలు చూస్తుంటే మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటో అర్థమవుతున్నాయి. ఫర్దర్గా కూడా ఇలాగే ఉండబోతుందా? ఫస్ట్ ఇదే ఇమోషనల్ ఇప్పుడు ఎలా చెప్తామంటే స్క్రీన్ మీద చూస్తే ప్రతి వాళ్ళు చలించిపోయే సార్ ఆ ఇమోషనల్ సీన్ 2 దగ్గర ఉంటుంది. ఒకటి మెయిన్ నాకు అన్షు గారికి, నెక్స్ట్ మా రీతు గారు. అది చాలా నేను చెప్పాను ఒకటే, అది ఇప్పుడు మీకు అతిశయోక్తి అవ్వచ్చు. ప్రసన్న గారు చెప్పాను ఈయనకి, ఈ సినిమా అనుకున్న విధంగా అన్ని జనాలకు నచ్చి సక్సెస్ అయితే ఆ పర్టికులర్ సీన్ నేను రీతు గారు చేసిన ఐకానిక్ సీన్గా నిలిచిపోతుంది. ఇమోషనల్ సీన్కి దిస్ గోయింగ్ టు బి రెఫరెన్స్ అండ్ ఐకానిక్ సీన్. అది రైటింగ్ కానీ ఈయన తీసిన విధానం కానీ. ఇక మారుతినగర్ సుబ్రహ్మణ్యం నాకు స్పెషల్గా నా మీద పెట్టి నమ్మకంతో తీసి ఇండివిజువల్ పేరు మీద చాలా తృప్తిని కెరీర్లో ఒక ఏమంటారు రీఇన్వెంటింగ్ కెరీర్ అంటారు చూసారు. ఎప్పటికప్పుడు మార్చుకొని మనం ముందుకు వెళ్ళకపోతే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లోకి అయిపోతాం. అందులో మన తెలుగు పిక్చర్స్ ఏంటంటే మీకు తెలుసు, పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఇక టోపీ తీనేవారు, లాస్ట్కి ఇచ్చేసి సొంతగా డ్రెస్ కుట్టేసుకుంటారు. ఎందుకంటే దురదలు వచ్చేస్తాయి డ్రెస్సులు వేసుకుంటే, ఎవడో ఇచ్చేస్తారు షూ వచ్చేస్తాయి. సో ఓన్ షూ, ఓన్ డ్రెస్సు, ఓన్ బెల్ట్, టోపీ తీసి అలా లాయర్ వేస్తే అది. సో అంత ఈజీగా ఇంకో ప్యాటర్న్ ఎక్స్పెరిమెంట్ చేయరండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం నా మీద తీసి అది చాలా నమ్మకాన్ని ఇచ్చి జనం కూడా ఆదరించేసరికి ఓటీటీలో కూడా చాలా మంచి సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇది దానికి ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్ళి డ్యాన్సులు చేసి, ఇది యంగీగా ఉండాలి రమేష్ గారు, ఎనర్జీ అంటాడు ఈయన. షార్ట్కి ముందు కంపల్సరీగా యాక్షన్కి ముందు అనేది ఇది ఎనర్జీ అంటాడు. తక్కువని అలర్ట్ అవుతారు అనమాట. ఆయన ఎనర్జీ ఉంటే కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఆడియన్ ఆలోచించే డైరెక్టర్ అయినా. సో ఇది చాలా రేట్ వస్తుంది. ఇలాంటి పాత్రలు ఒక లీడ్ లాగా సినిమా అంతా చేస్తే ఆనందం అండి. 10 రోజులు 12 రోజులు చేస్తాం, ఆ సమయానికి 1 డే 2 డేస్ చేసి మళ్ళీ డిస్కనెక్ట్ వెళ్ళిపోతాం. సినిమా అంతా చేశాను, దాదాపు ఇది 43 రోజులు 44 రోజులు చేశాను. ఈ సినిమా అంతా ట్రావెల్ చేయడంలో చేసింది. ఇది డెఫినెట్గా ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్మెంట్ చేసింది. సో అలాంటి పాత్రలు చేయాలనే ఉంటుందండి, ఎప్పుడు ఎదగాలనే ఉంటుంది కదా, ముందుకు వెళ్ళాలనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒక విషయం ఏంటంటే సార్ ఒక్క నిమిషం. ఒక విషయం ఏంటంటే ఇందాక సార్ అడిగారు, మజాకాన్ని టైటిల్ పెట్టి మజాక్ చేయడం కాదు కదా జనాలు ఇది అని. దానికి ఏంటంటే సార్ టైటిల్ మజాకానే, కానీ ఇందులో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది సార్ సినిమాలో. నేను అనుకుంటున్నాను సారు, నా చిన్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉండేదండి ప్రతి ఇంట్లోనే. మ్యాక్సిమం 80% హౌసెస్లో వాళ్ళ తాతగారు, నాన్నమ్మ గారు, లేకపోతే తండ్రి, ఇలా ఫ్యామిలీ ఫోటో. ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయి సార్. మహా అయితే ఒక ఎక్కడో అక్కడక్కడ అడపా చూస్తున్నాం, ఒక 10% 20% హౌసెస్లో. ఈ సినిమాలో మేము మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇద్దరే మగాళ్ళు ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకన్నా ఒక ఫ్యామిలీ ఫోటో ఫామ్ అవ్వాలని పడే తపనే మజాకా. సో మా ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలందరికీ చెప్తున్నాను, ఎవరు మీ ఇంటికి వచ్చినా ఫస్ట్ మీ ఇంటి ఎదురు గోడ మీద కనబడాల్సింది మీ ఫ్యామిలీ ఫోటో. అది ఫార్మ్ అవ్వగలితే మజాకాకి మేము సక్సెస్ అయినట్టే. సూపర్ సార్, సూపర్. అది త్రినాథరావు గారు ఇక్కడ లైట్లు ఉండి కనిపించట్లేదు సార్, అందుకే చేతులు ఎత్తున్నాం సార్. మీరు ఎత్తకూడదు, మేము ఎత్తాలి.
ఓకే, ధమాకా తర్వాత మజాకాకి మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకు లేట్ అయింది ప్రాజెక్ట్ అనేది మీరు అనాలిసిస్ చేసుకుంటే ఏం చెప్తారు? ఏం లేదు సార్, మా ధమాకా తర్వాతనే కాదు సార్, నేను లోకల్ తర్వాత లేట్ అయింది, హలో గురు తర్వాత లేట్ అయింది, సినిమా చూపిస్తున్న తర్వాత లేట్ అయింది. అప్పుడు వరకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రతిసారి ఇదే సమాధానం. కొత్తగా చెబుదాం ట్రై చేసినా సరే ఏముందిలే నిజం చెప్పేద్దామని చెప్తున్నా. ఒకటి, నాకు నచ్చిన కథ సెట్ అయ్యేటంత వరకు నేను స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేను. ఒకటి. రెండు, కథ నచ్చిన తర్వాత దాని హీరో సెట్ అవ్వాలి. ఇప్పుడు ఈ కథ ఉంది, ఈ కథ ఒప్పుకోవాలంటే ఇద్దరు ఒప్పుకోవాలి. ఒకరు ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోయినా ఇది హ్యాపెనింగ్ అవ్వదు. ఇది మళ్ళీ ఇది టైం టేకన్ ప్రాసెస్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఏవో రీజన్స్ ఉంటాయి. ఇలాంటి రీజన్స్ వల్లే లేట్, కానీ వేరే రీజన్ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నేను కూడా కొంచెం సోమరిపోతుని, సో నా ప్రయత్న లోపం కూడా కొంచెం ఉంది. సో అది కూడా ఒక కారణం. ఓకే, రమేష్ గారు, ఫ్రైడే ఒక 4 సినిమాలు వస్తున్నాయంటే ఏదో ఒక దాంట్లో మీరు ఉండేవాళ్ళు, మీ అపిరెన్స్ కనపడేది. అవును. ఈ మధ్య అది మిస్ అవుతుంది అనిపిస్తుంది. మీరు చూజీగా వెళ్తున్నారా, లేకపోతే ఎట్లా, అది ఎందుకు మిస్ అవుతుందంటే? చూసి అవుతున్నానండి. ఒకప్పుడు చేసిన లాంటి పాత్రలు ఇప్పుడు లేవు. ఓకే, ఇండస్ట్రీ కీప్స్ చేంజింగ్. ఓకే. సో ఒకప్పుడు లేదు, ఇది ఇప్పుడు మారుతుంది. వేరే టైప్ ఆఫ్ కథలు అన్నీ వస్తున్నాయి. చేసేయాలనుకుంటే వెచ్చలడిగా చేసేయచ్చండి. ఇప్పుడు మాట్లాడే టైం కూడా ఉండదు. అది పెద్ద విషయం కాదు. కానీ ఒక బాధ్యత ప్రకారం మనం చేసాడు, అరే బాగుంటుంది కదా అని. నాకు నచ్చలేదు మనసు అంటే ఆడియన్కి కూడా నచ్చదండి. మనకు నచ్చి చేస్తేనే ఆడియన్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేసి ఎంజాయ్ చేసేసిన ఇదైనా, మారుతినగర్ అయినా, పుష్ప అయినా, చాలా క్యారెక్టర్స్, జై భీమ్ చాలా చేశాను, కేజీఎఫ్ అయినా, మనసుకు నచ్చి చేసిందే ఆడియన్ కనెక్ట్ అవుతాడు. నాకే నచ్చినప్పుడు ఆడియన్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి? వాడికి ఏం అవసరం సార్? ఆడియన్కి మొహమాటం లేదు కదా సార్. సో నచ్చి చేయడం అన్నది నాకు, దానివల్ల సాక్రిఫైజింగ్ అంటే మానిటరీ నష్టపోతున్నాను నేను. కానీ నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది షూటింగ్ స్పాట్లో ఉన్న టైమే కదా సార్. అక్కడ నేను ఎంజాయ్ చేసి పని చేయలేదు అనుకోండి, ఆడియన్ కూడా కనెక్ట్ అవ్వడు. నెక్స్ట్ ముందుకెళ్ళాలి స్టేజ్. ఇప్పుడు చూడండి, బహుశా అలా చేయడం కరెక్టా రాంగా అనుకునేవాడిని, కానీ బహుశా అలా చేయడం వల్లే నాకు ఒక మారుతినగర్ వచ్చింది. అలా చేయడం వల్లే నాకు మజాకా అన్నది, ఇప్పుడు సందీప్ కిషన్ గారు హీరో, దాన్ని నెక్స్ట్ ఒక లీడ్ లేగా అంత లెంత్ ఇవ్వడం, ఒక బరువు పెట్టడం అంటే రన్అట్ ఆఫ్ ద మిల్ వాళ్ళకి ఆ స్పెషాలిటీ, ఆ స్పేస్ ఇవ్వరు. అలాగే పుష్పాలో చూడండి, ఆ క్యారెక్టర్ ఆఫ్ ద డిఫరెంట్ క్యారెక్టర్. ఈ స్పెషల్ జోన్స్కి ఎంచుకోవాలంటే మాత్రం ఒకసారి జయం రేవండి. నేను బ్రదర్ పిక్చర్, రమేష్ గారు మీకు ఈ క్యారెక్టర్ ఎందుకు మేము సెలెక్ట్ చేసామంటే మీరు అన్నీ చేయరు. సో ఒక దగ్గర నష్టపోతే ఇంకో దగ్గర అది వస్తుందండి, దాని వాల్యూ ఉంటుంది, ఎక్కడికి పోదు. సో అది ఎప్పుడు ఉంటుంది. మనం రన్అట్ ఆఫ్ ద మిల్ చేసామనుకోండి సార్, యాటిట్యూడ్ కూడా మారిపోద్దేమో. షూటింగ్కి వచ్చాక ఫర్ గ్రాంటెడ్గా చేసేయండి, రండి చేసేద్దాం, వెళ్ళిపోవాలి సార్, నేను 5ంటికి వెళ్ళిపోవాలి. 5 వెళ్ళిపోవాలని రాలేదు సార్, చేయడానికి వచ్చాం. సో ఇంట్రెస్ట్ ఉంటేనే కొనసాగి. ఈ సినిమాలో ప్రతి షాటు ఇంట్రెస్ట్గానే చేసాం. ఇదే కాదు, పుష్ప అయినే కాదు, పెద్ద డైరెక్టర్ అయినా ఒకటే, చిన్న దర్శకుడు ఇచ్చిన పాత్ర మహాప్రసాదం లాంటిది నా దృష్టిలో. అది ఎంజాయ్ చేస్తాను. ఇది ఎంతకాలం ఈ మైండ్ సెట్ ఉంటుందో తెలియదు, ఉంటుందనే నేను నమ్ముతున్నా. గుడ్ క్వశ్చన్ అండి. అన్నీ చేస్తే ఈ స్పెషల్ జోన్ ఉండదేమో. ఇప్పుడు కూడా ఒకటి చేయబోతున్నాం నెక్స్ట్. ఇప్పుడు థింక్ చేస్తున్నారు, ఫుల్ లెంత్ చేయాలన్నది ఆశ అండి. చూసారా, చూసి అప్పుడే పెరిగింది. చూజీగా ఉండదు సార్, సాక్రిఫైస్ చేస్తేనే వస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళంతా సందీప్ గారు అంతా ఇప్పుడు హీరో స్టాండర్డ్ అవడానికి వాళ్ళు ఎన్నో వదులుకుంటేనే, అంతే కదా సార్. ప్రతిదీ చేస్తే కుదరదు కదండి, ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. అది నేను థింక్ చేస్తాను. ఈ సినిమాలో ప్రతి షాటు ఇంట్రెస్ట్గానే చేసాం. ఇదే కాదు, పుష్ప అయినే కాదు, పెద్ద డైరెక్టర్ అయినా ఒకటే, చిన్న దర్శకుడు ఇచ్చిన పాత్ర మహాప్రసాదం లాంటిది నా దృష్టిలో. అది ఎంజాయ్ చేస్తాను. ఇది ఎంతకాలం ఈ మైండ్ సెట్ ఉంటుందో తెలియదు, ఉంటుందనే నేను నమ్ముతున్నా. గుడ్ క్వశ్చన్ అండి. అన్నీ చేస్తే ఈ స్పెషల్ జోన్ ఉండదేమో. ఇప్పుడు కూడా ఒకటి చేయబోతున్నాం నెక్స్ట్. ఇప్పుడు థింక్ చేస్తున్నారు, ఫుల్ లెంత్ చేయాలన్నది ఆశ అండి. చూసారా, చూసి అప్పుడే పెరిగింది. చూజీగా ఉండదు సార్, సాక్రిఫైస్ చేస్తేనే వస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళంతా సందీప్ గారు అంతా ఇప్పుడు హీరో స్టాండర్డ్ అవడానికి వాళ్ళు ఎన్నో వదులుకుంటేనే, అంతే కదా సార్. ప్రతిదీ చేస్తే కుదరదు కదండి, ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. అది నేను థింక్ చేస్తాను. రమేష్ గారు, ఇప్పుడు బేసికల్లీ మారుతినగర్, సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఆ రోల్ వెయిట్ వేరు, బట్ ఈ రోల్ అనేది బ్యాలెన్స్ చెప్తే మీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ కొన్ని మూవీస్ లో కూడా మనం మన హీరో కూడా చూసాం, తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకో